ఎవరైనా మేలు చేసినప్పుడు, ఎవరి ద్వారైనా సహాయం పొందుకున్నప్పుడు, ఆ వ్యక్తి లోపట ఎల్లప్పుడూ ఒకటుంటది ఆశ. నాకు సహాయం చేసినటువంటి వ్యక్తికి ఏదో ఒక రోజు నేను కూడా సహాయం చేయాలి. వారేదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గానీ, సమస్యలో ఉన్నప్పుడు గానీ, ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు గానీ, వారికి నేను సహాయపడాలి, సహాయం చేయాలి అనే ఉద్దేశం కలిగినటువంటి ఒక వ్యక్తి ఏం చేసిండంటే, తాను తన సేవకులతో ఒక మాట చెప్పడం జరిగినది. పలాని వ్యక్తి ద్వారా మనం సహాయం పొందుకున్నాము గనక, పలాని వ్యక్తి పరిస్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి మీరు వెళ్ళి కనుక్కోండి. ఆ వ్యక్తి పరిస్థితి దుఃఖములో ఉన్నదని నాకు తెలిసినది. మీరు దుఃఖములో ఉన్నటువంటి వ్యక్తి యొద్దకు వెళ్ళి ఓదార్పు చేయండి అని తన సేవకులతో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా.